I am Dr. Rama Subramanyam, cardiothoracic surgeon, Care Hospital, Banjara Hills. ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ అనేది మోస్ట్లీ చాలా రకాల జబ్బుల వల్ల వస్తుంటుంది. కామన్గా మన ఇండియాలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే దానివల్ల వాల్వ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కామన్గా ఎఫెక్ట్ అయ్యే వాల్వ్స్ మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్. రేర్గా పల్మనరీ వాల్వ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ రుమాటిక్ హార్ట్ జబ్బే కాకుండా మన ఇండియాలో ఏజ్ పెరుగుతుంటుంది కాబట్టి 70 years, 60 above 70 years and 8 years వచ్చేటప్పటికి డీజనరేటివ్ అయోర్టిక్ వాల్వ్ డిసీజ్ ఈజ్ ఆల్సో బికమింగ్ కామన్. సో దీంట్లో కూడా వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడుతుంటుంది. ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ అనేది సర్జరీలు కానీ లేకపోతే రీసెంట్ డెవలప్మెంట్ ట్రాన్స్ కెథెటర్, దట్ మీన్స్ ట్యావర్ అంటున్నాము, త్రూ పర్క్యూటేనియస్ టెక్నిక్స్తో అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ కానీ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ కానీ చేస్తున్నాము. సర్జికల్గా వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది యంగ్ పేషెంట్స్, సూటబుల్ క్యాండిడేట్స్ వాళ్ళందరితో మనం వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తుంటాము. బట్ ట్యావర్ అనేది ఎప్పుడు చేస్తుంటామంటే పేషెంట్ సర్జికల్గా ఫిట్ కానప్పుడు ఈ ట్యావర్ ఆపరేషన్స్ చేస్తుంటాము. సర్జికల్గా కార్డియాక్ సర్జన్ చేస్తుంటారు. ట్యావర్ అనేది జనరల్గా కార్డియాలజిస్ట్ చేస్తుంటారు ఈ ఆపరేషన్స్. సో దేనికి అది ఈ ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అలా అందరికీ పర్క్యూటేనియస్గా ట్యావరే చేయాలని కరెక్ట్ కాదు. సో సర్జికల్గా కూడా చాలా వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తుంటాము. సో ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్లో మనకి 2 రకాల వాల్వ్స్ ఉంటాయి కామన్గా. మెకానికల్ వాల్వ్స్ అంటాము, అది మెటల్ వాల్వ్స్. రెండోది టిష్యూ వాల్వ్స్ అని ఉంటుంది. సో మనము లెస్సర్ ఏజ్ గ్రూప్లో మెకానికల్ వాల్వ్స్ పెడుతుంటాము. ఏజ్ అబౌవ్ 60 years టిష్యూ వాల్వ్స్ పెడుతుంటాము. సో సేమ్ థింగ్ ట్యావర్ వాల్వ్స్లో అన్ని టిష్యూ వాల్వ్సే ఉంటాయి. టిష్యూ వాల్వ్స్తో డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి ఒక 8 నుంచి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాడైపోతుంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ రెండోసారి ఆపరేషన్ అవసరం పడుతుంది. మెకానికల్ వాల్వ్స్ తీసుకుంటే అవి లైఫ్ లాంగ్ పనిచేస్తుంటాయి. బట్ దానికి సంబంధించిన యాంటీ కోయాగులేషన్ అంటే ఎసిట్రోమ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అది లైఫ్ లాంగ్ వేసుకొని జాగ్రత్తగా దానికి సంబంధించిన టెస్టులు అవి చేసుకుంటూ ఉంటే చాలా కాలం మంచిగా పనిచేస్తుంటుంది. సో ఇదొక్కటే కాకుండా రుమాటిక్ హార్ట్ డిసీజే కాకుండా ఈ వాల్వ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఇన్ఫెక్షన్తో ఒక్కొక్కసారి వాల్వ్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. అని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ ఆఫ్ ద వాల్వ్స్ అంటాము, డీజనరేటివ్ వాల్వ్తో. సో ఒక్కొక్కసారి ఈ మెకానికల్ కార్డల్ రప్చరు వాటి వల్ల కూడా వాల్వ్ లీక్స్ అవి వస్తుంటాయి. కొంతమందికి హార్ట్ అటాక్ వల్ల తర్వాత కూడా వాల్వ్స్, మైట్రల్ వాల్వ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో వాటిల్లో కూడా వాల్వ్ రీప్లేస్మెంట్ కానీ వాల్వ్ రిపేర్ ఆపరేషన్స్ కానీ చేస్తుంటాము. వీటిల్లో వాల్వ్ రీప్లేస్మెంటే కాకుండా వాల్వ్ కొన్నిటికి రిపేర్ కూడా చేస్తుంటాము. అవి మన వాల్వ్స్ మనకి రిపేర్ చేయగలిగితే అవి చాలా మంచిది. కొంతమందిలో పాజిబిలిటీ తక్కువ ఉంటుంది. బట్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ పాజిబిలిటీ మనం వాల్వ్ రిపేర్ చేస్తుంటాము. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.